తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో ఇద్దరు బిషప్స్ తండ్రి, బిషప్ సింగం గారు, బిషప్ భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. మేము కూడా తండ్రి అన్నిట్లో పాల్గొని పార్టిసిపెంట్స్ ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని మేము కూడా అనేక ఆత్మిక మేళ్ళు మేము పొందుతున్నాం. సేవకుడుగా అనేక సార్లు నేను వాక్య పరిచర్య చేస్తూ తండ్రి నేను ఆశీర్వదించబడుతున్నాను. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీ కృపా సింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే ఒక ప్రాముఖ్యమైన సత్యం మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తాను. దేవుడు మనకు అప్పజెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే అది శాశ్వతమైన పరిచర్య. వేరే ప్రాముఖ్యమైన పరిచర్యలు కూడా ఉన్నాయి. స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, సువార్త బోధించి ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వచ్చు. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? రోగిలు ఉంటారా పరలోకంలో? అడుగుతున్నా. ఉండరు. అలాగే అక్కడ ఏమైనా సువార్త బోధించి ఆత్మల్ని రక్షించే పరిచర్య అవసరం పడుతుందా? ఎవరైనా పాపులు ఉంటారా పరలోకంలో? ఇంకా ఓన్లీ పరిశుద్ధులేనా? పరిశుద్ధులే ఉంటారు. ఎంతో చక్కగా బిషప్ అమ్మ గారు జవాబు ఇచ్చారు. క్రిస్ బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు. క్రిస్ బ్రదర్ సాయం కూడా నేను తీసుకుంటుంటాను లేఖనం చదివే విషయంలో. సో ఆరాధనకు మించిన పరిచర్య వేరేది కూడా లేదు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. జస్ట్ మన చుట్టూ దీవెనలు కనిపించినప్పుడే కాదు, దీవెనలు ఎప్పుడు కనిపించవో ఆ సమయంలో కూడా దేవుని మంచితనం మారదు. అప్పుడు కూడా ఆయనను మనం ఆరాధించాలి. ఎందుకంటే ఏమన్నా కష్టమైన పరిస్థితులు దేవుడు మన జీవితంలో అనుమతించినా సరే అది మన మేలు కొరకే, సంఘం మేలు కొరకే అనే సత్యం మనము మర్చిపోకూడదు. నేను మరి చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఇద్దరు సేవకులు సంఖ్యలతో బంధింపబడారు, కొరడా దెబ్బలు తిన్నారు, చెరలో వేయబడారు, అయినా సరే దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఆ పరిస్థితిలో కూడా మా దేవుడు మంచివాడనే సత్యంని వాళ్ళు నమ్ముచు ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఆ పరిస్థితిలో కూడా, ఆ దీనమైన పరిస్థితిలో కూడా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించగలుగుతున్నారు. సో దేవుడు మంచివాడనే సత్యం బట్టి ఆయనను మనము ఆరాధించాలి. దేవుళ్ళు ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవడు లేడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు. సామాన్యంగా ఎక్కడ జ్ఞానము, ఐశ్వర్యము, అలాగే బలం ఉంటుందో గర్వం రావడానికి ఆస్కారం ఉంది. కానీ మన ప్రభు అంత సాత్వికుడు కూడా ఎవడు లేడు. ఆయన శిష్యుల పాదంని ఆయన కడుగుతున్నాడు. అయితే ఆయన సర్వజ్ఞాని కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో మనం గమనిస్తే ఆయన చుట్టుపక్కనున్న వాతావరణంని, అలాగే అప్పుడు జరిగే సంఘటనల్ని కనెక్ట్ చేస్తూ వాక్య పరిచర్య చేయటం మనకి గమనిస్తుంది. చుట్టుపక్కనున్న వాతావరణం దాన్ని వాడి ఒక చిన్న సందేశం ఇస్తే ప్రజలకి వెంటనే సులభంగా అర్థమవుతుంది. గలీలియా సముద్రం పక్కన శిష్యుల చేతిలో వలలున్నాయి. అప్పుడు ప్రభువారు వచ్చి పలికిన మాటలేంటి? ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలులుగా చేస్తున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా బహుశా పట్టిన చేపలను చంపారేమో, అమ్మేశారేమో, తిన్నారేమో. కానీ ఇప్పుడు పట్టే చేపలు, ఆ చేపలు ఇన్ కోట్స్ నిత్య జీవంకి నడిపింపబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా సమరయ స్త్రీతో యాకోబు బావి పక్కన పలికిన మాటలు, ఆమె దాహంతో మధ్యాహ్నం వేళ వచ్చున్నది. అమ్మా, నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను.
యూజువల్గా యూదుల సమాజంలో, ఆ ప్రాంతం సమాజంలో స్త్రీలు సాయంత్రం వేళ నీళ్లు తోడుకుంటుటకు వచ్చేవారు బావి దగ్గర. మిమ్మల్ని అడుగుతున్నా, ఎలియజర్ హారాన్ దేశంలో ఉన్నప్పుడు రెబెకా మధ్యాహ్నం వేళ వచ్చిందా, సాయంత్రం వేళ వచ్చిందా? సాయంకాలం. సాయంత్రం వేళ. అలాగే మరి యాకోబు కూడా అదే హారాన్ దేశంకి వెళ్ళినప్పుడు రాహేల్ ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నం వేళనా, సాయంత్రం వేళనా? సాయంకాలం. సాయంత్రం వేళ. సో ఈమె ఎందుకు మధ్యాహ్నం వేళ వస్తున్నది, ఈ సమరయ స్త్రీ? రీజన్ ఏంటంటే వేరే స్త్రీల మధ్యన ఆమె ఉండాలని కోరుకుంటలేదు. ఆమెకి మంచి పేరు అనేది ఆ గ్రామంలో లేదు. ఆల్రెడీ 5 భర్తలని ఆమె విడాకులు ఇచ్చేసి ఉన్నది. ఏ వ్యక్తితో ఆమె ఉందో ఆయనతో కూడా పెళ్లి జరగలేదు. ఇప్పుడు యూదుల సమాజంలో మహాభారతం గురించి వాళ్ళకి తెలుసో ఏమో మనకు తెలియదు, కానీ ఈమె వేరే స్త్రీలు ఉన్నప్పుడు అక్కడ వస్తే వాళ్ళు బహుశా గేలీ చేయటం స్టార్ట్ చేస్తారు, వచ్చింది మన ఊరు ద్రౌపది అని. మానసికంగా గాయపరచుటకు వీలుంది. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కట్టలతో ఎముకలను ఇరగొట్టచ్చు, కానీ మాటలతో హృదయంని కూడా మనుషులు ఇరగొడుతూ ఉంటారు. మరి చెప్తున్నా, కట్టలతో ఎముకలను ఇరగొట్టచ్చు, మాటలతో హృదయం కూడా ఇరిగిపోతుంది. సో మానసికంగా గాయపరిచే మాటలు నేను వినకూడదు, వీళ్ళతో నాకేం పని లేదని మధ్యాహ్నం వేళ ఆమె వస్తున్నది. అప్పుడు ప్రభువారు యాకోబావి పక్కన జీవజలం గురించి మాట్లాడుతుంటే బైబిల్ పండితులు అంటారు, బహుశా జీవజలం ఆమె హృదయంలో పొర్లటం స్టార్ట్ అయింది. పొర్లటం స్టార్ట్ అవ్వటంతో ఆమె తీసుకొని వచ్చిన కుండను కూడా బావి పక్కన పెట్టేసి ఏ ప్రజలతో నాకేం పని లేదనుకున్నదో వాళ్ళ మధ్యన వెళ్ళి సువార్థికురాలుగా మెస్సయ్య వచ్చి ఉన్నాడు అని బోధిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, మనం అంటాం పేతురు, యోహాను, యాకోబుని దేవుడు గొప్పగా వాడుకున్నాడు కానీ స్త్రీలో మొదటి సువార్థికురాలు ఎవరు? సమరయ స్త్రీ అనేది మనకి తేటగా లేఖనంలో కనిపిస్తుంది. ఇంకా కుండ కూడా పక్కన పెట్టేసి ఎందుకు పరిగెత్తుతుంది? సేవకులంగా ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎంత భారము తక్కువ ఉంటే అంత స్పీడ్గా మనము పరిగెత్తగలుగుతాం. కుండ కూడా చేతులు ఉంటే అంత స్పీడ్గా ఆమె పరిగెత్తలేదు. ఎన్ని భారాలు తక్కువ ఉంటే ఆ భారాలు, దట్ బర్డన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇన్ కోర్ట్స్, మనము సేవ మీద కంప్లీట్గా ఫోకస్ చేయగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కుండలని పక్కన పెట్టేసి ఆమె పరిగెత్తింది. అయితే జాగ్రత్త వినండి, ఇంకొక సందర్భంలో ప్రభువారు హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్, అందరు కూడా మాట్లాడుకుంటున్నారు, పొంతి పిలాతు గలీలీయులను చంపివేసేశాడని. ఆ సందర్భంని కూడా వాడి సువార్తతో కూడిన సందేశం పలుకుతున్నారు. ఆ గలీలీయులు ఎవరు చనిపోయారో వాళ్ళేనా భయంకరమైన పాపులు? మీరు కూడా నశిస్తారు సుమి, మారు మనసు పొందకుండా ఉంటే అని. ఇప్పుడు మనం దేవుని సేవకులం, యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాలల్లో నడుచుకోవాలి. మనం కూడా మన సంఘాల్లో అప్పుడప్పుడు కంటెంపరీ ఈవెంట్స్ని తీసుకొని కనెక్ట్ చేస్తూ వాక్య పరిచర్య చేస్తే మన సంఘ సభ్యులకి ఇంకా వాక్యం సులభంగా అర్థమవుతుంది. అందుకే నేను అప్పుడప్పుడు కంటెంపరీ ఈవెంట్స్ తీసుకొని మన సిపిఎం మీటింగ్లో వాక్య పరిచర్య చేస్తుంటాను. 2 వారాలుగా ఫ్రెండ్షిప్ డే గురించి నేను మీతో పంచుకున్నాను. సో ఆగస్ట్ 15th మనమందరం కూడా స్వతంత్ర దినము ఆచరించాం. ఎన్నో స్వతంత్ర దినం? జనరల్ నాలెడ్జ్, 79th ఇండిపెండెన్స్ డే మనము ఆచరించాం. మనం ఎక్కడెక్కడ వెళ్ళామో నేషనల్ ఫ్లాగ్తో కూడిన చిన్న స్టిక్కర్ అన్నా ఏదన్నా మన పాకెట్ దగ్గర పెట్టుకొని వెళ్ళాం. అలా నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, నేషనల్ ఫ్లాగ్తో కూడిన స్టిక్కర్ నా పాకెట్ దగ్గర పెట్టుకొని వెళ్ళాను. మనం అతిశయిస్తాం మన భారతదేశం బట్టి. అయితే ఈ నేషనల్ ఫ్లాగ్లో ఉన్న శ్రేష్టత ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. నేషనల్ ఫ్లాగ్ నుంచి మనం ఏమైనా పాఠాలు నేర్చుకునేవి ఉన్నాయా అనేది మనం ఈరోజు చూద్దాం. ఐఎమ్ కనెక్టింగ్ టు ద క్రిస్టియన్ ఆడియన్స్ యూజింగ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. చందు బ్రదర్ మనకి స్లైడ్స్ చూపిస్తారు, చూడండి. ఫస్ట్ స్లైడ్లో మనకి ఇద్దరు ఫేమస్ ఇండియన్ క్రిస్టియన్ లీడర్స్, ఇండియన్ లీడర్స్ కూడా కనిపిస్తున్నారు, నాట్ క్రిస్టియన్ లీడర్స్. లెఫ్ట్ సైడ్ ఒక ఆయన ఉన్నాడు, రైట్ సైడ్ ఒకరు ఉన్నారు. అయితే లెఫ్ట్ సైడ్ వ్యక్తి బట్టి తెలుగు స్పీకింగ్ వాళ్ళందరూ కూడా అతిశయించవచ్చు. ఆయన మచిలీపట్నంకి చెందిన పింగాలి వెంకయ్య గారు. ఈ మన నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేశారు.
ఆయన నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేశారంటే ఒక ఉద్దేశంతో. ఆ కాషాయ రంగు వెనకాల అర్థం ఏంటి, తెల్లని రంగు వెనకాల అర్థం ఏంటి, ఆ చక్రం వెనకాల అర్థం ఏంటి, అలాగే పచ్చని రంగు వెనకాల అర్థం ఏంటి అని ఒక ఉద్దేశంతో ఆయన నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేశారు. ఎప్పుడు మనము నేషనల్ ఫ్లాగ్ని సల్యూట్ చేస్తామో ఆ సమయంలో మనము అంగీకరిస్తున్నాం ప్రతి కలర్ వెనకాలన్న ఉద్దేశం ఏంటో, ప్రతి కలర్ వెనకాలన్న వాల్యూ ఏంటో, ఎథిక్స్ ఏంటో మనము అంగీకరిస్తున్నాము అని మనం ఒప్పుకుంటున్నాం నేషనల్ ఫ్లాగ్ని మనం సల్యూట్ చేసినప్పుడు. అయితే మన సెకండ్ ప్రెసిడెంట్ సర్వపల్లి రాధాకృష్ణ గారి ఫోటోని నేను ఎందుకు చూపిస్తున్నానంటే, పింగాలి వెంకయ్య గారు నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేశారు. దాని వెనకాల ఉన్న అర్థం అంతా కూడా ఆ సమయంలో ఉన్న భారతదేశం నాయకులతో పంచుకున్నారు. కానీ ఆయన రాతపూర్వకంగా ఏం కూడా రాయలేదు, నేషనల్ ఫ్లాగ్ గురించి రాతపూర్వకంగా ఏం కూడా రాయలేదు. ప్రతి రంగు వెనకాల అర్థం ఏంటో అనేది రాసింది ఆయన పుస్తకంలో సారపల్లి రాధాకృష్ణ గారు. దట్స్ వై ఐఎమ్ షోయింగ్ ద పిక్చర్ ఆఫ్ సారపల్లి రాధాకృష్ణ గారు. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ది సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకందరు కూడా తెలుసు, ఫస్ట్ ప్రెసిడెంట్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు. దాని తర్వాత సెకండ్ ప్రెసిడెంట్ భారతదేశం చరిత్రలో మనం గమనిస్తే సారపల్లి రాధాకృష్ణ గారు. ఆయన చక్కనిగా ఒక పుస్తకమే ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ గురించి రాశారు. ప్రతి కలర్ వెనకాల అర్థం ఏంటో కూడా చక్కగా వివరించారు. అయితే ఈరోజు మనం చూద్దాం, వాట్ డస్ ఈచ్ కలర్ స్టాండ్ ఫార్? ఇస్ దర్ అ లెసన్ ఫర్ us Christians టు లెర్న్? మనం ఏమన్నా పాఠాలు నేర్చుకునేది ఉందా అనేది మనం చూద్దాం. ఈరోజు నేను వాడే సబ్ హెడింగ్స్ అన్ని కూడా ఎస్తో కూడిన సబ్ హెడింగ్స్. చందు బ్రదర్, యూ కెన్ గో టు ద నెక్స్ట్ లైన్. సాక్రిఫైస్, సాంక్టిఫై, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ స్టాక్ పై. 4 ఎస్లు: సాక్రిఫైస్, సాంక్టిఫై, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ స్టాక్ పై. మొదటిగా సాక్రిఫైస్. కాషాయ రంగు దేన్ని సూచిస్తుంది? సారపల్లి రాధాకృష్ణ గారు చక్కగా రాస్తున్నారు ఆయన పుస్తకంలో. కాషాయ రంగు ఒక సంస్కృతిలో ఉన్న ఒక మాట వాడి దాన్ని వర్ణిస్తున్నారు. భాగ్వా. భాగ్వా అంటే సంస్కృత్ భాషలో రినౌన్సియేషన్, షోయింగ్ డిస్ఇంట్రెస్ట్. అంటే ఎప్పుడు మనం నేషనల్ ఫ్లాగ్ని సల్యూట్ చేస్తామో ఆ కాషాయ రంగుని కూడా మనము సల్యూట్ చేసినట్టు ఆ సమయంలో మనం ఏం ఒప్పుకుంటున్నామంటే, భారతదేశం క్షేమంతో పోలిస్తే నా క్షేమముకి ఏం విలువ అనేది లేదు. ఐ విల్ లే అసైడ్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మై కంట్రీ అనేది మనం ఒప్పుకుంటున్నాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఇక్కడ చూడండి, కాషాయ రంగు మీద నేను కర్సర్ పెట్టాను. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ డీప్ సాఫ్రాన్ కలర్? రినౌన్సియేషన్ అంటే భారతదేశము మేలు కొరకు నేను ఏమన్నా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నా క్షేమంని పక్కన పెట్టుటకు సిద్ధంగా ఉన్నాను. దాని అర్థం అది. సో క్రైస్తవంగా మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఒక్కసారి క్రిస్ బ్రదర్తో ఈ వాక్య భాగం నేను చదివిపిస్తాను. గలితీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదివినిపించండి బ్రదర్. గలితీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మన బైబిల్స్లో కూడా మనం అండర్లైన్ చేసుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుడి యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. నేను ఇప్పుడు జీవించట్లేదు, నేను సిలువ వేయబడాను. నేను జీవిస్తున్నాను అని అంటే యేసు కొరకే. యేసు నాలో జీవిస్తున్నాడు, యేసు నా ద్వారా జీవిస్తున్నాడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఒక భక్తుడు చాలా చక్కగా క్రైస్తవ జీవితంని వర్ణించాడు. ఏమన్నాడంటే, అ పర్సన్ ఈస్ రెడీ టు లివ్ ఫర్ క్రైస్ట్ ఓన్లీ వెన్ ఈస్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్ అని అన్నాడు. మరి చెప్తున్నాను, ఒక వ్యక్తి ప్రభు కొరకు జీవించుటకు సిద్ధంగా ఉన్నాడు అని అంటే మొదటిగా ఆయన ప్రభు కొరకు చనిపోదానికి కూడా సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఆ ప్రభు కొరకు ఆయన జీవించుటకు సిద్ధంగా ఉన్నాడని చెప్పుటకు ఆయనకు అర్హత అనేది ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ సమయంలో చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏమనంటే, క్రైస్తవ జీవితంలో ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నేత్రాశ, శరీరాశ, జీవటం మీద విజయం పొందుతాం. ఎస్, డిపెండింగ్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కానీ క్రైస్తవ జీవితంలో
మనం ముందుకు సాగే సమయంలో అప్పుడప్పుడు దేవుడు కొన్ని సందర్భాలను మన జీవితంలో అనుమతిస్తాడు, తీసుకొని వస్తాడు, పరీక్షతో కూడిన సందర్భాలు. అప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ మీద విజయం పొందటమే కాదు, అప్పుడప్పుడు మన హక్కులను కూడా దేవుని మహిమార్థమై విడిచిపెట్టే అవసరం పడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ మోర్ డిఫికల్ట్. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, నన్ను వెంబడించువాడు ఆయన సిలువని మోసుకొని వెంబడించుటకు సిద్ధంగా ఉండాలి. సిలువ అంటే ఏంటి? అప్పుడప్పుడు మనం అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట, సామాజికంగా ఓడిపోవుట కూడా. కానీ ఆ సమయంలో కూడా మనం సంతోషంగా దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగుట. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పౌలు శిలావలే అన్యాయంగా తీర్పు పొంది, కొరడా దెబ్బలు తిని, సంఖ్యలతో బంధింపబడి, చెరలో వేయబడినా సరే ఆ సమయంలో కూడా స్తుతి పాడుట, అది నిజమైన విజయం, అది నిజమైన త్యాగం. ఆర్ యు ఆల్ విత్ మీ? మరీ చెప్తున్నానండి, నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ మీద విజయం పొందటం కొంచెం సులభమే, కానీ సిలువ మోయటం ఇంకా కష్టం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన విషయాలు మన జీవితంలో కూడా జరుగుతాయి. ఆయన జీవితము పరిచర్య ప్రారంభంలో, మరి చెప్తున్నా, పరిచర్య ప్రారంభంలోనే, ఇంకా ఫుల్గా స్టార్ట్ అవ్వలేదు, బాప్తిజం పొందంగానే పరిశుద్ధాత్మ చేత అరణ్యంకి నడిపింపబడి నేత్రాశ, శరీరాశ, జీవటం మీద ఆయన విజయం పొందేటట్లు ఆయన జీవితంలో దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతించాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అరణ్యంకి ఎవరు తీసుకొని వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభువారిని? సాతానుడా, పరిశుద్ధాత్మ దేవుడా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు అనుమతించాడు ఆ పరిస్థితులని. దాని తర్వాత ఎప్పుడు సిలువకి ఆయన గురి అవుతున్నాడో, అన్యాయం, అబద్ధాలకి గురి అవబోతున్నాడో, ఆ సమయంలో గెత్సెమనీ తోటలో ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి వీలైతే ఈ పాతను తీసివేసే, అయినా సరే నీ చిత్తమే జరుగునుగాక. సిల్వ మోయటము, నేత్రాశ, శరీరాశ, జీవటము మీద విజయం పొందటం అంట గొప్ప కష్టం. ఆ సమయంలో కూడా త్యాగం చూపించుట, అది దేవుని మహిమపరచుట. అబ్రహామా, ఇరాక్ దేశంని, నీ బంధువులు, మిత్రులని, విగ్రహారాధనని విడిచిపెట్టి రా అనగానే అబ్రహాం వెంటనే విధేయత చూపించాడు. కొంచెం సులభమే, కానీ వృద్ధాపంలో పుట్టిన కుమారుడు, ఎంతగానో ప్రేమించిన ఈసాకుని మొరియా కొండ మీద తీసుకొని వెళ్ళి బలి అన్నాడు. చూడండి, దేవుడు ఆ పరీక్ష పాస్ అవ్వటం చాలా కష్టం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఏ తండ్రి కన్నా ఆయన కుమారుణ్ణి ప్రేమించటకు అధికారం ఉంది, హక్కు ఉంది. అది కూడా లేక పుట్టిన కుమారుణ్ణి ఏ తండ్రి అన్నా చాలా ప్రేమిస్తాడు. ఆ సమయంలో నీ కుమారుణ్ణి త్యాగం చేయన్నారు చూడండి దేవుడు. ఆ పరీక్ష పాస్ అవటం చాలా కష్టం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం కూడా నా ప్రభు మహిమ కొరకు ఏమన్నా విడిచిపెట్టుటకు, అంటే పాపమే కాదు, నా హక్కులను కూడా విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. నౌ లెట్స్ కమ్ టు ద వైట్ కలర్. వాట్ డస్ వైట్ కలర్ స్టాండ్ ఫార్? sanctity or sanctify, holiness. White is light, and Sarvapalli Radhakrishna garu ayina పుస్తకంలో రాస్తారు, white is light and light should guide our conduct అని అంటారు. అంటే ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండడానికి వీల్లేదు, ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత ఉండటకు వీల్లేదు. ఒక భారతదేశము అధికారి ఆయన అంటాడు ఆయన పుస్తకంలో, తెల్లని రంగుతో కూడిన జెండా, దాన్ని సల్యూట్ చేసిన తర్వాత 15th August 1947 ఒక భారతదేశం ప్రభుత్వంలో పనిచేసే అధికారి అదే చేయి వాడి, పవిత్రమైన పనికి వాడిన చేయిని వాడి, సల్యూట్ చేసిన చేయిని వాడి లంచం తీసుకుంటే ఏమన్నా అర్థం ఉందా అని రాస్తారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్స్ ప్యూర్ అండ్ హోలీ అని భారతదేశం క్షేమం కొరకు ఆ తెల్లని రంగు సూచిస్తుంది. మన చెయ్యి అంతా కూడా పవిత్రమైన విషయాలకు వాడాలి, దేశం క్షేమం కొరకు వాడాలి. సో ఇప్పుడు ఏ దేశంలో, మన దేశంలో పనిచేసే ఏ ప్రభుత్వం నాయకుడన్నా, ప్రభుత్వంలో ఉన్న అధికారి అన్నా, ఆయన చెయ్యి వాడాలంటే దేశం క్షేమం కొరకే. ఆ చేయితో లంచం పుచ్చుకోవడానికి, దాన్ని చెయ్యిని అపవిత్రపరచడానికి వీల్లేదు. ఇప్పుడు క్రైస్తవ కాంటెక్స్ట్కి మనం వద్దాం. హోలీనెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హోలీనెస్ ఆర్ సాంక్టిఫికేషన్? ఏంటి?
మనం కూడా కాషాయ రంగు బట్టలు వేసుకొని హిమాలయ పర్వతంకి వెళ్ళటమా? అక్కడ చల్లని నీళ్ళలో స్నానం చేయటమా? అక్కడ తల కింద తపస్య చేయటమా? కాదు. పవిత్రత అంటే ఈ లోకంలో జీవిస్తూ లోకం మనలో జీవించకుండా చూసుకుండుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు ఏమంటున్నారు మన పిలుపు గురించి? మీరు సమాజంలో ఉప్పై ఉండాలి, సమాజంలో వెలుగై ఉండాలి. సమాజం నుంచి బయటికి రావాలి అని అన్నారా? లేదే. సమాజంలో ఉంటూ వెలుగై ఉండాలి, సమాజంలో ఉంటూ ఉప్పై ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ హోలీనెస్. జాగ్రత్తగా వినండి. ఏ షిప్ అన్నా నీళ్ళలో ప్రయాణమై వెళ్తూ ఉంటుంది. నీళ్ళల్లో ప్రయాణమై వెళ్ళే షిప్కి ఏ ఆపద కూడా ఉండదు. ఆపద ఎప్పుడు వస్తుందంటే ఆ సీలో, ఆ రివర్లో ఉన్న నీళ్లు దీని లోపల వచ్చినప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం లోకంలో నివసిస్తాం, జీవిస్తాం, కానీ లోకం మన లోపల ఉండుటకు వీల్లేదు, లోకం మన లోపల వచ్చుటకు వీల్లేదు. అందుకే ప్రభువారు ఏమంటున్నారు? ఒకసారి ఈ వాక్య భాగం నేను చదివిపిస్తాను క్రిస్ బ్రదర్తో. 2 కొరింథీ 6:17 చదవండి క్రిస్ బ్రదర్. రైట్. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపవిత్రమైన విషయాలను, వస్తువులను మీరు ముట్టకండి. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒక భక్తుడు చాలా చక్కగా క్రైస్తవ జీవితాన్ని వర్ణించాడు. ఏమన్నాడంటే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్, నాట్ టు బీ అ రెసిడెంట్ బట్ టు బీ ద ప్రెసిడెంట్ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి క్షేత్రంకి ఆయన ప్రభు అయి ఉండాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను పవిత్రమైన జీవితం జీవిస్తున్నాను అని అంటే నేను ఎటువంటి వాట్సాప్ మెసేజెస్ చూస్తున్నాను, ఎటువంటి స్నేహితులతో నేను సమయం గడుపుతున్నాను, ఎటువంటి టీవీ సీరియల్స్ నేను చూస్తున్నాను, నా ప్రయారిటీస్ ఏంటి, నా పరిచర్యలో దేవుడు మహిమపరచబడాలా నా కోరిక, లేకపోతే నేను మేలు పొందాలా? పౌలు భక్తుడు అంటాడు, ఏ పరిచర్య అన్నా పవిత్రమైన పరిచర్యగా ఎప్పుడు ఎంచబడుతుందంటే ఆ పరిచర్యలో సేవకుడు ఎక్కువ ఇస్తాడు, తక్కువ పుచ్చుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన అవుట్పుట్ 100 రూపీస్ ఉంటే ఆయనకి రిటర్న్ బహుశా 50 రూపీసే వస్తుంది, కానీ అది దేవుని మహిమపరుస్తుంది అటువంటి పరిచర్య. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అనేకులు పరిచర్య చేస్తున్నారు, కానీ చక్కగా ఒక ఎగ్జాంపుల్ని వాడి వర్ణిస్తాడు. ఇల్లు కట్టాలంటే దేంతో అన్నా కట్టవచ్చు, ఈవెన్ ఎండిపోయిన గ్రాసెస్తో కూడా కట్టవచ్చు, బంగారంతో కట్టవచ్చు, రాయలతో కట్టవచ్చు. ఒక దినము ఏంతో మన పరిచర్యను మనం కట్టుకున్నామో అది దేవుడు పరీక్షిస్తాడు, అగ్ని ద్వారా దాన్ని పంపిస్తాడు. ఏది ఎండిపోయిన గడ్డితో కట్టబడిందో అది కాలిపోతుంది, ఏది బంగారంతో కట్టబడిందో అది పవిత్రంగా బయటికి వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మెర్చుచు షైన్ అవుతూ బయటికి వస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ట్రూ హోలీ మినిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ మోర్ అండ్ టేకింగ్ లెస్. ఎక్కడుంది ఆయన ఫైనల్ ఫేర్వెల్ మెసేజ్లో? ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు పరిచర్య చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళే సమయంలో ఫేర్వెల్ మెసేజ్ ఇస్తున్నాడు పౌలు భక్తుడు. ఒకసారి చదువుదామా? 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకుందాం. 20వ అధ్యాయం 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొందుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయంలో మీకు మాదిరిగా చూపిదామని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 3 సంవత్సరాల పరిచర్య తర్వాత ఏమంటున్నాడు? మీరు గమనించారు, నేను పుచ్చుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అది పవిత్రమైన పరిచర్య. లేకపోతే పరిచర్యకి బిజినెస్కి మధ్యన ఏం వ్యత్యాసం ఉండదు. మనం ఎంత ఎఫర్ట్ చేస్తున్నామో, ఎంత చెమటలు గారుస్తున్నామో దాని తగ్గట్టే మనకి మానిటరీ బెనిఫిట్స్ వస్తే అది పరిచర్య కాదు, అది
సేవ కాదు, అది బిజినెస్. దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితిలో ఆయన మహిమార్థమై వాడుకుంటాడు అని అంటే అందరి ముందు మనం ఆయన తప్పట్లు వినాలని ఎటువంటి పరిస్థితిలో పెడతాడంటే మనం ఎక్కువ ఇస్తాము, తక్కువ పుచ్చుకుంటాం. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్, ఇంక్లూడింగ్ ఫైనాన్సెస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంక్లూడింగ్ ఫైనాన్సెస్. అందుకే ప్రభు వారు ఏమంటారు, నన్ను ప్రభు ప్రభు అని పిలిచి నా మాటలు వినకుండా ఉంటే ఏం లాభం? పిలవకండి నన్ను ప్రభు అని. When the Lord comes into our life, he comes into our life to be the president, not the resident. And when he is the president of every area of our life, including the finances, including the kind of the entertainment we participate in, including every area of our life. Are you all with me? So, ఇది పవిత్రత. ఇప్పుడు what is the wheel connoting? What is the wheel connoting? చక్రంతో కూడిన సందేశం ఏంటి? Wheel connotes progress. Wheel always keeps moving forward. పింగాలి వెంకయ్య గారు ఆయన వీల్ని పెట్టినప్పుడు సార్వపల్లి రాధాకృష్ణ గారు ఆయన పుస్తకంలో రాస్తారు, ఇన్ ఇండియా దేర్ షుడ్ నాట్ బి ఎనీ స్టాగ్నేషన్. ఇండియాలో ఏ స్టాగ్నేషన్ అనేది ఉండకూడదు. ప్రపంచంలో వచ్చే డెవలప్మెంట్స్ అన్నిటిని కూడా మనం అంగీకరించాలి. అనుకుందాం, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, కంప్యూటర్స్ వచ్చినాయి, ల్యాప్టాప్స్ వచ్చినాయి. ఇటువంటి కాలంలో మన గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న లీడర్స్ మేము టైప్ రైటర్సే వాడతామండి అని అంటే ఏమైనా అర్థం ఉందా? లేదు. వీ షుడ్ బి అడాప్టబుల్. ఆర్ యు ఆల్ విత్ మీ? మన పరిచర్యలో కూడా దేవుని మహిమార్థమై లేటెస్ట్ టెక్నాలజీ మనం వాడతాం. COVID-19 వచ్చే ముందు మనకు జూమ్ మీటింగ్ గురించి తెలిసేది కాదు. ఇప్పుడు జూమ్ మీటింగ్ వలన మనము మన పరిచర్య అనేకులకు ఉపయోగకరంగా ఉండేటట్లు మనం చేస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వీల్ మీన్స్ మూవింగ్ ఫార్వర్డ్. ఒక భక్తుడు అన్నాడు చక్కగా, ఒక షిప్ స్టాగ్నెంట్గా ఉంటే, ముందుకు వెళ్ళకుండా ఉంటే అలలు దాన్ని వెనకాల తోసివేసేస్తాయి. అలలు ఏం చేస్తాయి? షిప్ని వెనకాల తోసివేసేస్తాయి. అందుకు మనం ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి. నేను ప్రభు కొరకు అన్నీ సాధించేశాను అని చెప్పుటకు వీల్లేదు. దెర్ ఇస్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ ఇన్ క్రిస్టియన్ లైఫ్. అనేక సంఘాలను స్థాపించిన పౌలు భక్తుడు, అనేక ఆత్మలను రక్షించిన పౌలు భక్తుడు, అనేక ఆత్మలని బలపరిచిన పౌలు భక్తుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనంలో ఏమంటున్నాడు? క్రిస్ బ్రదర్తో నేను చదివిస్తున్నాను. ఇదివరకే ఏమై ఉండాలో ఇంకా ఆ పరిస్థితికి రాలేదు. చదవండి బ్రదర్. ఇదివరకే నేను గెలిచి తిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవల్లని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెనకాలున్నది మరిచి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పౌలు భక్తుడు క్రైస్తవుడు అయ్యే ముందు క్రైస్తవులే హింసించాడు కదా, సంఘం హింసించాడు కదా, దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని అనుకుంటారు. కాదండి, అప్పటి వరకు ఆయన చేసిన సేవని కూడా ఆయన మర్చి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, నేను సంతృప్తి పొందేస్తాను, గొప్పగా వాడబడాను, ఇంకా నేను చేయడానికి ఏం లేదు అని అనుకోవటం కాదు. నేను పరిపూర్ణంగా యేసు రూపంలో మార్చబడాలి. వాట్ ఈస్ రియల్ క్రిస్టియన్ గ్రోత్? రియల్ క్రిస్టియన్ గ్రోత్ ఇస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ క్రైస్ట్ లైక్ ఇమేజ్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఈవెన్ మినిస్ట్రీ కూడా దేవుడు దేని కొరకు మన జీవితంలో వాడుకుంటాడంటే వేరే క్రైస్తవుల మేళ్ళ కొరకు అది ఉపయోగకరంగా ఉండేటట్లు వాడుకుంటాడు. కానీ మినిస్ట్రీలో ఉన్న వాతావరణంని, పరిస్థితులను వాడి ఆ సేవకుడిని ఆయన రూపంలో మారుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బహుశా పరిచర్యలో ఉన్న సవాళ్ళు మనం వేరే ఉద్యోగం, ఆ సవాల్ని మనం ఎదుర్కోం కావచ్చు, కానీ ఆ సవాళ్ళు కూడా మన జీవితంలో మనకు ఆత్మిక మేలు కలిగేటట్లు ప్రభు వారు వాడుకుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తాను, నేను సేవకు రాకుండా ఉంటే బహుశా సాత్వికంలన్నా, సహనంలన్నా, ఓర్పులన్నా, ఆశా నిగ్రహంలన్నా బహుశా అంత ఎదిగేవాడిని కాకుండా ఉండొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పౌలు భక్తుడు సాత్వికం విషయంలో ఎలాగ ఎదిగాడు అనేది ఒకసారి మనం చూద్దాం. 52 ADలో
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రాయబడింది. ఎప్పుడు రాయబడింది? 52 ADలో. ఆల్రెడీ ఆయన సేవకుడై ఉన్నాడు. అప్పటికే ఎన్నో సంఘాలను స్థాపించాడు, ఎన్నో ఆత్మను రక్షించాడు, అపోస్తులుగా ఎంచబడాడు. కానీ ఆయనని ఎలాగ వర్ణించుకుంటున్నాడు 52 ADలో? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. పౌలు భక్తుడు ఎదుగుదల మనం చూద్దాం. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యును కాను. అయినను అందరు అపోస్తుల్లో తక్కువ వాడను. అంతకే చాలా మంది వేరే అపోస్తుల పరిచర్య అంతా కూడా పౌలంత పరిచర్య లాంటిది కాదు, ప్రపంచమంతా కూడా వ్యాపించిన పరిచర్య కాదు. అయినా సరే అందరు అపోస్తుల్లో నేను తక్కువ వాడను. 8 సంవత్సరముల తర్వాత ఎఫీసీయులకు రాసిన పత్రిక రాయబడింది. ఇప్పుడు సేవకుల్లో అందరికంటే తక్కువ వాడిని అన్న పౌలు ఇప్పుడు క్రైస్తవుల్లో నా పరిస్థితి ఏంటి, నా స్థాయి ఏంటి అని చక్కగా ఎఫీసీయులకు రాసిన పత్రికలో 8 సంవత్సరాల తర్వాత ఏమని రాస్తున్నాడు? 3వ అధ్యాయము 8వ వచనం చదవండి బ్రదర్. దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అరే క్రైస్తవుల్లో నేను అందరికంటే అల్పుడిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సేవకుల్లో అందరికంటే తక్కువ వాడిని, క్రైస్తవుల్లో అందరికంటే అల్పుడిని. 8 సంవత్సరాల తర్వాత ఎదుగుదల పౌలు సాత్విక విషయంలో మనకు గమనిస్తుంది. మరి ఇంకా హతసాక్షి అయ్యే సమయం వచ్చేసింది. ఆ సమయంలో 1 తిమోతి 2 తిమోతి రాయబడింది. కొన్ని సంవత్సరముల తర్వాత అప్పుడు ఆయనని ఎలాగ వర్ణించుకుంటున్నాడు ఒకసారి మనం చూద్దామా? 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరు పాపుల్లో నేను ప్రధానుడును. అందరు పాపిలో నేను ఒక సమయంలో ప్రధానుడును అని అంటే పాస్ట్ టెన్స్. నేను ప్రధానుడును అని అంటే ప్రెజెంట్ టెన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాడబడిన టెన్స్ ఏంటి? పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా? ప్రెజెంట్ టెన్స్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేను ప్రధానుడిని. ఒక కాలంలో భయంకరమైన పాపిని కాదు నేను. ఇప్పుడు కూడా ఆయన కృప చేత నేను నడిపింపబడుతున్నాను. ఆయన కృప చేత నేను పవిత్రమైన జీవితం జీవించగలుగుతున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ప్రభువారి ఆలోచనలు మన ఆలోచనలు లాంటివి కావు, ఆయన తలంపులు మన తలంపులు లాంటివి కావు. ఆకాశం ఎంత ఎత్తైన చోటలో ఉందో భూమితో పోలిస్తే, అలాగా ఆయన తలంపులు మన తలంపులతో పోలిస్తే ఎత్తైన చోటలు ఉంది. సామాజికంగా అందరు ఏమనుకుంటారంటే ఎదుగుదల, ప్రోగ్రెస్ అంటే గ్రాఫ్ ఇలాగ పోవాలి, పైకి పోవాలి గ్రాఫ్ అని అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో ఎదుగుదల అంటే ఒక వ్యక్తి గ్రాఫ్ కిందకు వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికంట తక్కువ అపోస్తులని, అపోస్తుల్లో అందరికంట తక్కువ వాడని, దాని తర్వాత క్రైస్తవుల్లో అందరికంట అల్పుడిని, దాని తర్వాత అందరికంట పెద్ద పాపిని. అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? ఇస్ ద స్పిరిచువల్ గ్రోత్ ఇన్ హ్యూమిలిటీ ఆఫ్ అపోస్టల్ పాల్. లాస్ట్ కలర్కి మనం వద్దాం, గ్రీన్. దానికి నేను వాడే ఎస్ ఏంటంటే స్టాక్ పాయిల్. వాట్ డస్ గ్రీన్ డినోట్? సర్వపల్లి రాధాకృష్ణ గారు ఏమని రాస్తారంటే, ఒక భారతీయుడు ఆర్ భారతీయులం అందరం కూడా కాషాయ రంగుతో కూడిన విషయాలన్నీ కూడా, తెల్లని రంగుతో కూడిన విషయాలన్నీ కూడా, చక్రంతో కూడిన విషయాలన్నీ కూడా మనం పాటిస్తే తప్పగా there will be an abundant harvest, విస్తారమైన పంట ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రీస్ ప్రాస్పెరిటీ అని అంటాడు. ఆర్ యు విత్ మీ? మన ప్రాస్పెరిటీ విస్తారంగా ఉంటుంది. there will be abundant prosperity in the country, but when కాషాయ రంగుతో కూడిన మాటలు మనం పాటించాలి, తెల్లని రంగుతో కూడిన మాటలు మనం పాటించాలి, చక్రంతో కూడిన మాటలు మనం పాటించాలి. అప్పుడు పచ్చని రంగుతో కూడిన బెనిఫిట్స్ ఏంటో అవన్నీ కూడా మనము పొందగలుగుతున్నాం. అందుకే పచ్చని రంగు చివర్లో ఉంది కానీ పైన లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్?
అది కూడా ఆయన రాస్తాడు ఆయన పుస్తకంలో. వై ఈస్ ద గ్రీన్ కలర్ అట్ ద బాటమ్, వై నాట్ అట్ ద టాప్? అరే గ్రీన్ కలర్తో కూడిన బెనిఫిట్స్ అన్ని కూడా మనం పొందాలి అని అంటే మొదట్లో కాషాయ రంగుతో కూడిన మాటలన్నీ కూడా మనం పాటించాలి, తెల్లని రంగుతో కూడిన విషయాలు మనం పాటించాలి, చక్రంతో కూడిన విషయాలు మనం పాటిస్తేనే పచ్చని రంగుతో కూడిన బెనిఫిట్స్ మనము పొందగలుగుతాం, మేలు మనం పొందగలుగుతాం. అందుకే గ్రీన్ కలర్ ఇస్ అట్ ద బాటమ్. ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో మనం తీసుకుంటే కాషాయ రంగుతో కూడిన మాటలు, నేను జీవించట్లేదు, యేసువే జీవిస్తున్నాడు, నేను ఆయన కొరకు సిలువ వేయబడాను అనే మనస్తత్వంతో, పవిత్రంగా నేను జీవిస్తాననే మనస్తత్వంతో, ఆత్మికంగా ఎదుగుతాను అనే మనస్తత్వంతో క్రైస్తవుడు ముందుకు సాగితే దేవుడు ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యంలో ఆయనని గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ when will the Lord use us? Only when we are crucified to our selfish interests. మన స్వార్థం ఏంటో దానికి మనం చనిపోతే, పవిత్రమైన జీవితం జీవించుటకు మనం నిర్ణయం తీసుకొని ఆ పవిత్రమైన ఇరుకు మార్గంలో నడుచుకొని వెళ్తుంటే, ఆత్మికంగా ఎదుగుతుంటే, అప్పుడు గొప్పగా వాడుకుంటాడనే మాట చక్కగా 2 తిమోతి 2వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకోవచ్చు. ఒకసారి చదవండి బ్రదర్. ఎన్నో పాత్రలు ఉంటాయి, కానీ ఏ పాత్ర ఘనంగా వాడబడుతుందో మనం చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవండి క్రిస్ బ్రదర్. ఎస్, 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనము. ఎస్, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నేర్పులేని మూడుల వితర్కములను, జగడములు పుట్టించాలని ఎరిగి అట్టి వాటిని విసర్జించము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుంచి తప్పించుకుని మేలుకొందరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. కంటిన్యూ. అయిపోయింది గురుజీ. ఓకే, అయితే లెట్ మీ బ్రింగ్ దిస్ అవుట్ ఫర్ యూ. పౌల్ భక్తుడు ఏమంటున్నాడు అని అంటే 20 సార్. 20 ఒకసారి చదువుదామా? యా, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవయ్యు, మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతనకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచు కొనిన ఎడల వాడు పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపడి ఘనత నిమిత్తమై పాత్రై ఉండును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాషాయ రంగుతో కూడిన మాటలన్నీ కూడా మనము మన జీవితంలో అమలు పరుస్తాయి. తెల్లని రంగుతో కూడిన మాటలన్నీ కూడా మన జీవితంలో అమలు పరుస్తాయి. చక్రంతో కూడిన మాటలు మన జీవితంలో అమలు పరుస్తాయి. ఖచ్చితంగా పచ్చ రంగుతో కూడిన మాటలు మన జీవితంలో వర్తించబడతాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఘనమైన పాత్రగా ఆయన వాడుకుంటాడు. ఎంత ఘనమైన పాత్ర అంటే, ఒక వ్యక్తి బహుశా ఆయన లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు ఆయన మహిమార్థమై ఆ వ్యక్తిని వాడుకోగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు ప్రసంగాలన్నీ కూడా బహుశా మనకి ఏమున్నాయో తెలియదు. ఆయన రాసింది కూడా పత్రికలు, 13 పత్రికలు. దాని తర్వాత ఏం రాశాడో మనకు తెలియదు. కానీ ఎటువంటి సమర్పణతో ఆయన ప్రభుని వెంబడించాడో అది 2000 సంవత్సరాల తర్వాత కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Is it not? The way Paul lived, that is preaching louder than perhaps all his sermons and even his epistles. So, ఒక వ్యక్తికి మరణం ఉండొచ్చేమో కానీ ఆయన సాక్ష్యంకి మరణం ఉండదు. ఎంత గొప్ప పాత్రగా ఆయనని దేవుడు వాడుకోగలుగుతాడంటే, ఆయన లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత కూడా, అలాగే ప్రకాష్ గంటేలా గారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని దేవుడు ఆయన మహిమార్థమై వాడుకోగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. 4 కలర్స్ వెనకాల ఉన్న అర్థం ఏంటో యాక్చువల్గా హిస్టారికల్గా మనం చూసాము. పింగాలి వెంకయ్య గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు.
బహుశా ఆయన రంగులు డిసైడ్ చేసినప్పుడు జస్ట్ భారతదేశం మేలు కొరకే దృష్టిలో పెట్టుకొని ఆ రంగులు డిజైన్ చేశారు. సర్వపల్లి రాధాకృష్ణ గారు చక్కగా దాంతో కూడిన పుస్తకం కూడా రాశారు. కానీ మనం క్రైస్తవులంగా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. హౌ ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనము చూడవచ్చు. నేను చిన్న ప్రార్థన చేసి తిరిగి నేను ఫ్లోర్ సుందర్ పాల్ అన్నకు అప్పచెప్తాను. బిషప్ గారు నాకు పర్సనల్ విండోలో మెసేజ్ పెట్టారు. ఆయన కొరియన్ ఫ్రెండ్స్ వచ్చారంట. సో వాళ్ళతో పాటు సమయం నేను గడపాలి, ఈరోజు మీటింగ్కి రావడానికి కుదరదు అని ఆయన నా పర్సనల్ విండోలో పెట్టారు. యాంకరింగ్ సుందర్ పాల్ అన్న చేస్తారు. ఫైనల్ సమీషన్ కూడా సుందర్ పాల్ అన్న చేస్తారు. నేను ముగింపు ప్రార్థన చేసిన తర్వాత, తండ్రి ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు బిషప్స్ భాస్కర్ గారు, సింగం గారు ఈ ఫ్లోర్ని, ఈ ఫోరంని స్థాపించటమే కాదు, ఎంతో కృషితో ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు వచ్చి ఈ ఫోరంలో వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించారో తండ్రి, అది మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఏమేం పాఠాలు మేము నేర్చుకున్నామో తోడు క్రైస్తవులో పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఓవర్ టు యు సుందర్ పాల్ అన్న. Okay, praise the Lord. Thank you, Suresh Anna, for this wonderful